this is Gayatri. Welcome to ET Exclusive. టాలీవుడ్ లో వెయిటింగ్ లో ఉన్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హీరోల సినిమాలు డిలే అవుతూ ఉండటంతో ఆ తర్వాత చేయాల్సిన సినిమాల దర్శకులు బెంచ్ మీద వెయిట్ చేయాల్సి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ సినిమా చేయాలంటే 4-5 హీరోలకి మించి ఆప్షన్స్ లేకపోవడంతో బిగ్ థాట్స్ తో వస్తున్న దర్శకులకి వెయిటింగ్ తప్పడం లేదు. మరి ఈ లిస్ట్ లో ఉన్న దర్శకులు ఎవరు? వాళ్ళని వెయిటింగ్ లో పెడుతున్న హీరోలు ఎవరు? పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన సుకుమార్ ప్రెజెంట్ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించడానికి వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ తో సినిమా ఉన్నట్టు ప్రకటించినా ఆ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 6 నెలల సమయం పట్టేలా ఉంది. పెద్ది రిలీజ్ తరువాత బ్రేక్ తీసుకున్న చెర్రీ జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రెజెంట్ ఆదర్శ కుటుంబం వర్క్ లో బిజీగా ఉన్న గురూజీ ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా భారీ మైథలాజికల్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ డ్రాగన్ వర్క్ లో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ మూవీకి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. డ్రాగన్ కోసం పూర్తిగా మేకోవర్ అయిన తారక్ ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత మరోసారి మైథలాజికల్ మూవీ కోసం మేకోవర్ కి టైం తీసుకునే అవకాశం ఉంది. అంటే మరో ఏడాది పాటు త్రివిక్రమ్ వెయిట్ చేయక తప్పేలా లేదు. బన్నీ కోసం వెయిటింగ్ లో ఉన్న లోకేష్ కి కూడా లాంగ్ బ్రేక్ తప్పేలా లేదు. ప్రెజెంట్ రాకా షూటింగ్ లో ఉన్న బన్నీ ఆ సినిమాని డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుని AA23ని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ ప్లానింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా రాకా షూటింగ్ కాస్త ఆలస్యమైన AA23 సెట్స్ మీదకు వెళ్లేది 2027 సమ్మర్ తరువాతే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ 3 సినిమాల షూటింగ్స్ ప్యారలల్ గా కానిచ్చేస్తున్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 మూవీస్ వర్క్ జరుగుతోంది. ఆ తరువాత సలార్ 2 సెట్స్ మీదకు వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది. వీటిల్లో ప్రభాస్ ఏ సినిమాకు ముందు ప్రయారిటీ ఇస్తారు అన్నది ఆయనకు మాత్రమే తెలుసు. ఇంత బిజీ లిస్ట్లోకి రీసెంట్ గా దురందర్ ఫేమ్ ఆదిత్యధర్ పేరు కూడా చేరింది. డార్లింగ్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్న ఆదిత్యధర్ కు ప్రభాస్ ఎలా డేట్స్ అడ్జస్ట్ చేస్తారో చూడాలి. బాలీవుడ్ మూవీ సత్లూజ్ వివాదం నేషనల్ లెవెల్లో సంచలనంగా మారింది. దాదాపు 4 ఏళ్లుగా సెన్సార్ బోర్డుతో పోరాడిన చిత్ర యూనిట్ థియేటికల్ రిలీజ్కి లైన్ క్లియర్ కాకపోవడంతో ఓటీటీలో మూవీని రిలీజ్ చేసింది. కానీ డిజిటల్ నుంచి కూడా 2 రోజుల్లోనే తొలగించాల్సి వచ్చింది. దీంతో ఇలా సెన్సార్ ఇబ్బందుల్లో ఉన్న సినిమాల గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయకన్ రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సల్మాన్ ఖాన్ మూవీ మాతృభూమి కూడా సెన్సార్ కారణంగానే డిలే అవుతోందన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో స్పందించిన మేకర్స్ సెన్సార్ ఇబ్బందులేమీ లేవని చెప్పినా ఏ కారణంగా డిలే అవుతుందన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రీసెంట్ టైమ్స్ లో ఎమర్జెన్సీ, ది కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు కూడా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సిన ఎమర్జెన్సీ సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో ఎలక్షన్ తర్వాత రిలీజ్ అయింది. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు కూడా ఎన్నో వాయిదాల తర్వాతే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. దీంతో సెన్సార్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి ఇండస్ట్రీలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు విమెన్ సెంట్రిక్ యాక్షన్ డ్రామాల ట్రెండ్ నడుస్తోంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్ విషయంలో రీసెంట్గా వచ్చిన 2 సినిమాలకి డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సినిమా మేకర్స్కి భరోసా ఇస్తే మరో సినిమా మాత్రం భయపెట్టింది. ఒక సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్గా నిలిస్తే మరో సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ జోనర్లో వచ్చిన 2 సినిమాల మధ్య ఇంత వేరియేషన్ ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. సమంత నటించిన మా ఇంటి బంగారం, ఆలియా భట్ నటించిన ఆల్ఫా, ఈ 2 ఫీమేల్ యాక్షన్ డ్రామాల రిజల్ట్స్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఇంటి బంగారం లేడీ ఓరియంటెడ్ మార్కెట్ కు మంచి భరోసా ఇచ్చింది. జూన్ 19న రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా నిలిచింది. పెళ్లి తర్వాత సాధారణ గృహిణిగా మారిన స్వర్ణ పాత్రలో సమంత యాక్షన్ సీక్వెన్స్లకు థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. మరోవైపు భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచొచ్చిన ఆల్ఫా మార్కెట్ ను భయపెట్టింది. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తొలి ఫీమేల్ లీడ్ మూవీగా జూలై 3న ఈ సినిమా రిలీజ్ అయింది. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ అంతా ఇంత కాదు. కానీ థియేటర్స్ లోకొచ్చాక ఆడియన్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత మండే టెస్ట్ లో కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఈ మూవీకి దాదాపు డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్ గట్టిగా జరుగుతోంది. కలెక్షన్స్ పరంగా చూస్తే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మా ఇంటి బంగారం
మూడో వారంలోకి ఎంటర్ అయినా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్తో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతూ సమంత రేంజ్ను మరో స్థాయికి తీసుకువెళ్లింది. అదే సమయంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆల్ఫా రిజల్ట్ ఆలియా భట్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బలమైన కంటెంట్, ఎమోషన్ వర్కౌట్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని సమంత నిరూపిస్తే, సరైన కంటెంట్ లేకుండా కేవలం కాస్టింగ్, బ్రాండ్ వాల్యూ మాత్రమే ఉంటే సరిపోదని ఆలియా భట్ సినిమా ప్రూవ్ చేసింది. ఇండియన్స్ కి సినిమాతో పాటు క్రికెట్ కూడా బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే మన సినిమాల్లో క్రికెట్ ఫ్లేవర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ల బయోపిక్స్ వెండితెర మీద కాసులు పంట పండిస్తున్నాయి. ధోని నుంచి సచిన్ వరకు ఇప్పటికే చాలా మంది క్రికెట్ స్టార్స్ జీవితాలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో క్రేజీ బయోపిక్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ గా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ. బయోపిక్ అయిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ జోనర్ లో మరిన్ని సినిమాలు చేసే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ధోని సినిమా సక్సెస్ తర్వాత సచిన్ బయోపిక్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ధోని బయోపిక్ స్టైల్లో కమర్షియల్ సినిమాలా కాకుండా డాక్యుమెంటరీ రూపంలో తన బయోపిక్ ను రూపొందించారు సచిన్. దీంతో ఈ సినిమాకు సంబంధించి కమర్షియల్ గా పెద్దగా బజ్ లేదు. వ్యక్తిగతగా కాకుండా ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ విక్టరీ నేపథ్యంలో తెరకెక్కిన 83 సినిమాకి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. మెన్ క్రికెట్ నుంచే కాదు, విమెన్ క్రికెట్ నుంచి కూడా కొన్ని కథలు వెండితెరకు వచ్చాయి. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శబాష్ మితూ సినిమాను రూపొందించారు. ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి బయోపిక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు అనుష్క శర్మ. ఈ లిస్టులోనే గంగూలీ బయోపిక్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇండియన్ క్రికెట్ టీంను సరికొత్త పంతాలో నడిపించిన దాదా బయోపిక్ లో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. KGF లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. టాక్సిక్ అప్డేట్స్ విషయంలోనే కాదు, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ పక్కా స్ట్రాటజీతో డెసిషన్స్ తీసుకుంటున్నారు రాకింగ్ స్టార్. టాక్సిక్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. యష్, కియారాల మీద రూపొందించిన రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్లోబల్ ప్రాజెక్ట్ గా సిద్ధం చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అందుకే సౌత్ స్టైల్లో లిరికల్ సాంగ్ రిలీజ్ చేయకుండా వీడియో సాంగ్ ను వదిలారు మేకర్స్. ఈ సినిమా విషయంలో టీజర్ నుంచే కంటెంట్ విషయంలో కంప్లైంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎరోటిక్ సీన్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయనేది మేజర్ గా వినిపిస్తున్నమాట. ఫస్ట్ సింగిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు మేకర్స్. రొమాంటిక్ అన్న బార్డర్ ను క్రాస్ చేసి ఎరోటిక్ అన్న రేంజ్ లోనే ఈ డ్యూయట్ ను కంపోజ్ చేశారు. KGF సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన యష్ టాక్సిక్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో యష్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. పాజిటివ్ రోల్స్ కన్నా నెగిటివ్ రోల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న రామాయణలో పూర్తి స్థాయి విలన్ గా కనిపించబోతున్నారు. మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా డిఫరెంట్ మూవీ సెలక్షన్స్ తో ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తున్నారు రాకింగ్ స్టార్. కథ, స్కేల్, డేట్స్, VFX ఇలా రకరకాల కారణాలతో యంగ్ హీరోల డ్రీమ్ ప్రాజెక్ట్స్ బాగా డిలే అవుతున్నాయి. ది ప్యారడైజ్, సంబరాల ఏటిగట్టు, స్వయంభూ లాంటి వింటేజ్ వరల్డ్స్ అన్నీ కూడా ఒకే తరహా సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. అయినా కూడా ఈ ప్రాజెక్టులని ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ తగ్గకుండా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు మేకర్స్. అసలు ఈ సినిమాల ముందున్న సవాళ్ళేంటి? ఆ సవాళ్ళని డీల్ చేయడంలో మేకర్స్ ప్లానింగ్ ఏంటి? నాని ది ప్యారడైజ్, సాయి దుర్గతేజ్ సంబరాల ఏటిగట్టు, నిఖిల్ స్వయంభూ లాంటి సినిమాల అనౌన్స్మెంట్ ఇండస్ట్రీలో కొత్త జోష్ తీసుకొచ్చింది. టాలీవుడ్ నుంచి మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ను రూల్ చేయడం పక్కా అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయింది. వర్కింగ్ డేస్ పెరిగిపోవడం, షూటింగ్లో ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్లు డైలమాలో పడ్డాయి. ప్రాక్టికల్గా ఈ వింటేజ్ వరల్డ్స్ ని క్రియేట్ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్ స్లమ్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ది ప్యారడైజ్, భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటిగట్టు, చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న స్వయంభూ, ఈ మూడింటిలోనూ సెట్స్ వర్క్, VFX చాలా ఇంపార్టెంట్. అందుకే బడ్జెట్ అంచనాలు దాటడంతో పాటు షూటింగ్, రిలీజ్ డేట్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. త్వరలో రిలీజెస్ కు ప్లాన్ చేసుకుంటోన్న ఈ మూవీ టీమ్స్ అవుట్పుట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాయి. VFX సీన్స్ ను, యాక్షన్ ఎపిసోడ్స్ ను మరింత బాగా తెరమీద చూపించేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. నిఖిల్, సాయి దుర్గతేజ్ మరో సినిమాను టచ్ చేయకుండా
సీరియస్ గా పాన్ ఇండియా ప్రయత్నాల్లో ఉన్నారు. నాని కూడా తన లైనప్ కి డిస్టర్బెన్స్ లేకుండా ది పారడైజ్ వర్క్ ఫినిష్ చేస్తున్నారు. ఆలస్యమైనా సరే ఎట్టి పరిస్థితిలో టార్గెట్ మిస్ కాకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు ఈ యంగ్ హీరోలు. మరి వీళ్ల ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.